అమ్మవారు అనగానే గుండె లోతుల్లో గుబురు గొలిపే ప్రేమ, శక్తి, రక్షణ, భక్తి. 101 గ్రామ దేవతలలో ఒకరైన పాలెటమ్మ తల్లి దివ్యగాథ. పల్లె పొలాలలో వెలిసిన శక్తి స్వరూపిణి పాలెటమ్మ. ఈ తల్లి చరిత్ర చాలా పురాతనమైనది. ఒక అడవి మధ్యలో ఉన్న చిన్న ఊరు. అక్కడ అనారోగ్యాలు, జ్వరాలు, పీడలంటివి జనాల జీవితాలను కలవరపెడుతున్న రోజులవి. ఆ ఊరి బయట ఓ శ్మశాన వాటిక ఉండేది. ఆ శ్మశాన వాటికకు దగ్గరలోనే ఒక నిర్మానుష్యమైన స్థలం. ఆ స్థలంలో ఒక సమయాన ఓ దివ్యమైన కాంతివంతమైన వెలుతురు నిత్యం వెలిగేది. ఆ సమయంలో ఎవరైనా అక్కడికి వెళ్తే సుగంధమైన వాసన, పసుపు కుంకుమలు ఒక చోట చేరిస్తే ఎలాంటి వాసన ఉంటుందో అలాంటి పసుపు కుంకుమల వాసన. ఓ శక్తివంతమైన అమ్మవారి శిలారూపం. అది ఎవ్వరు కూడా ఊహించని ఒక దృశ్యం. అది జనాలలో ఒకంత ఆశ్చర్యం, ఒకంత భక్తిభావం కలుగుతుంది. ఎవరో దేవత మనల్ని రక్షించడానికి వచ్చిందా అన్న భావన, భక్తిభావం కలుగుతుంది. ఒకసారి ఓ బాలిక ధైర్యం చేసి అక్కడకు వెళ్ళింది. అది అజ్ఞానంతోనో భయంతోనో నిండిన మనసు. అక్కడ వెలిసినటువంటి శిలా విగ్రహాన్ని దీక్షగా చూడసాగింది ఆ బాలిక. ఆ క్షణంలో ఆ బాలిక నోట ఒకటే పదం వచ్చింది, తల్లి నన్ను రక్షించు అని అన్నదట. అప్పటి నుండి ఆ బాలికకు జ్వరం తగ్గిపోయి ఆరోగ్యం బాగుపడ్డదట. ఈ ఘటనను తెలుసుకున్న ఊరి పెద్దలు అక్కడ ఉన్న శిలను అమ్మవారి రూపంగా భావించి ఆరాధించారట. ఒక మంచి స్థలంలో గుడి నిర్మించి అమ్మవారి యొక్క శిలను ప్రతిష్ఠించారట. ఆ తర్వాత అమ్మవారికి ఉత్సవాలు, పూజలు చేశారట. అప్పటి నుండి ఆ ఊరికి పట్టిన అనారోగ్యాలు, పీడలు పోయి స్వాంతన చేకూరిందట. ఆ ఊరిని అమ్మవారు రక్షించి పాలించింది కాబట్టి పాలెటమ్మగా ఊరి ప్రజలు, భక్తులు పిలువసాగారు. ఆ తల్లి యొక్క ముఖ లక్షణము రౌద్రముఖం కాకపోవడం. ఆమె నయనానందకరంగా చల్లని చూపులతో, చిరు దరహాసం, గుండ్రటి మొహంతో వెలుగొందుతూ ఉంటుంది. ఆ తల్లి పాటలు పాడుతుంటే పులకించిపోతుంది. వేడుకలతో పూజిస్తే ప్రసన్నమవుతుంది. ఆకుపచ్చ తోరణం అంటే ఆ తల్లికి ఎంతో ఇష్టం. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు ఆ గ్రామస్తులు. తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తుందని గ్రామస్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికీ జాతర సందడి, అమ్మవారి ఊరేగింపు, వనభోజనాలు చేస్తూ ఉంటారు. ఈ జాతర ఉత్సవాలు తెలంగాణలో కంటే ఆంధ్రలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక గ్రామ దేవతలకు సైనికుడిలా, పరిరక్షకునిగా భావింపబడే వ్యక్తి పోతరాజు. దేవత ఊరేగింపు సమయాల్లో ముందుండి నృత్యం చేస్తూ ముందుకు నడిపిస్తాడు పోతరాజు. తన వద్ద ఉన్న ఎరగోలతో భక్తుల తలపై, భుజంపై తాకడం ద్వారా చెడు శక్తులు తొలగిపోతాయని నమ్ముతుంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పాలెటమ్మ తల్లికి బలులు సమర్పించే ఆచారం కూడా కొనసాగుతుంది. అయితే ఇది ప్రాంతాన్ని బట్టి, ఆ ఊరి సాంప్రదాయాన్ని బట్టి మారుతుంది. బలి ఎందుకు ఇస్తారంటే తల్లి యొక్క కోపాన్ని శమింపచేయడం కోసం గ్రామాలలో వ్యాధులు, పీడలు తొలగించేందుకు ఈ మేక లేదా కోడిని బలిస్తారు. సాత్విక పూజలైతే గుమ్మడికాయను బలిస్తారు. కొబ్బరికాయ, పూర్ణాహుతులు, ఓడిబియ్యం అమ్మవారికి సమర్పిస్తారు. కాలం మారుతుంది కానీ విశ్వాసం మారదు. కానీ ఇప్పుడు బలి పద్ధతిలో మార్పు వస్తుంది.
మేకల స్థానంలో గుమ్మడికాయ, కోడిని మానేసి కొబ్బరికాయ సమర్పిస్తున్నారు. తల్లి ప్రసన్నతకు శరీర బలి కాదు, మనసును అర్పించడమే మార్గమని కొత్త తరం నమ్ముతుంది. పాలెటమ్మ తల్లి చరిత్ర శుద్ధమైన ఆత్మవిశ్వాసానికి నిలువు తీగ. నమ్మి దరిచేరే వారికి అభయమిచ్చే కల్పవల్లి పాలెటమ్మ. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ చిత్రకళ లోకంలో చూస్తారు. ఛానల్ను ఫాలో అవ్వండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.